హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. అలాగే మీ స్టడీ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ షేర్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా పాత వీడియోస్ కూడా ఈ రాజ్యాంగం గురించి మొత్తం చెప్పాను, దాని గురించి కూడా చూడండి. అయితే స్టూడెంట్స్, గడిచిన క్లాస్ పార్ట్ 1 పూర్తి చేశాను. పార్ట్ 1 తర్వాత ఇంటర్నల్గా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏ విధంగా భారతదేశంలో విలీనమైంది, దాని పూర్వ చరిత్ర, ఆధునిక చరిత్ర, ప్రస్తుత చరిత్ర అన్నీ కూడా చెప్పాను. ఏ విధంగా దానికి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి వెళ్ళిపోయిందని మొత్తం చెప్పాను. సో స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి పార్ట్ 2 రాజ్యాంగంలో 22 భాగాల్లో ఉండే పార్ట్ 1 అయిపోయింది. ఇది పార్ట్ 2. పార్ట్ 2 ఏంటంటే పౌరసత్వం. ఈ ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే, పార్ట్ 1 ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటే, పార్ట్ 2 5 నుంచి 11 వరకు ఉంటాయి. 5వ ఆర్టికల్ మొదలుకొని 11వ ఆర్టికల్ వరకు ఉంటాయి. సో 5వ ఆర్టికల్లో ఏంటో చూద్దాం. 5వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, 1950 జనవరి 26 మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ లోపు ఉన్న పౌరసత్వం గురించి, ఏ విధంగా పౌరసత్వం పొందొచ్చో అని చెప్పేది ఆర్టికల్ 5. అంటే 1950 జనవరి 26 లోపు గల పౌరసత్వానికి సంబంధించిన విషయాలు చెప్పేదే ఆర్టికల్ 5. సో దాంట్లో ఇంటర్నల్గా ఏముంటుందంటే, ఒక వ్యక్తి 1950 అంటే ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి 1950 జనవరి 26 లోపు గనక భారతదేశంలో జన్మించి ఉన్నట్లయితే అతను భారతీయుడే, భారత పౌరసత్వం లభించినట్లే. 5B ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి 1950 జనవరి 26 లోపు ఇండియాలో జన్మించకపోయినా, ఎక్కడో విదేశాలలో జన్మించినా, కానీ అతని తల్లిదండ్రులు ఎవరైనా ఒకళ్ళు కనుక ఇండియాలో జన్మించుంటే వాళ్ళ ద్వారా కూడా పౌరసత్వం వస్తుంది. అదే 5B చెప్పేది. 5C ఏం చెప్తుందంటే, భారతదేశంలో 1950 జనవరి 26 లోపు ఒక 5 years ముందు భారతదేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా పౌరసత్వం లభిస్తుందని చెప్తుంది ఆర్టికల్ 5. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే, దేశ విభజన 1947 ఆగస్టు 15 దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి ఎవరైతే మేము ఇండియాలో ఉండదలుచుకుంటున్నాం అని చెప్పి అప్పటి వరకు 1947 వరకు పాకిస్తాన్లో ఉండి మేము ఇండియాలో ఉండదలుచుకున్నాం అని చెప్పి ఎవరైతే ఇండియాకు వచ్చారో వాళ్ళు 1948 జూలై 19 లోపు భారత కమిషనరేట్లో పేరు నమోదు చేసుకోవాలి. 1948 జూలై 19 లోపు ఆ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు భారత కమిషనరేట్లో పేరు నమోదు చేసుకోవాలి. నెక్స్ట్ 7 ఏం చెప్తుందంటే, భారతదేశ విభజన సమయంలో భారత్ నుంచి మేము పాకిస్తాన్ వెళ్ళిపోతాం, మాకు పాకిస్తాన్ అయితే మంచిది అని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ భారత్లో ఉన్న ఆచారాలు లేకపోతే భారత్లో ఉన్న సంస్కృతి అక్కడ ఇమ్మలేక మళ్ళీ మేము ఇండియాకి వస్తామని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చిన ఉంటారుగా, వాళ్ళు కూడా 1948 జూలై 19 లోపు భారత కమిషనరేట్లో కనుక పేరు నమోదు చేసుకుంటే వారికి పౌరసత్వం లభిస్తుంది. ఆర్టికల్ 7 అది చెప్తుంది. ఒకసారి చూడండి. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే, పూర్తిగా ఇంటర్నల్గా రాజ్యాంగం అమల్లోకి వచ్చేలోపు అంటే జనవరి 26 1950 లోపు ఉన్న పౌరసత్వం గురించి చెప్తుంది. 5A ఈ 5లో ఏం చెప్తుందంటే, జనవరి 26 1950 లోపు ఇండియాలో కనుక జన్మిస్తే అతనికి యాజిటివ్గా పౌరసత్వం వచ్చినట్టే. నెక్స్ట్ ఆర్టికల్ 5B ఏం చెప్తుందంటే, ఈ జనవరి 26 1950 లోపు ఇండియాలో జన్మించకపోయినా, ఒకవేళ విదేశాలలో ఎక్కడో జన్మించినా వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ మాత్రం ఇండియాలో ఎవరో ఒకరు జన్మించుంటే ఆయనకి పౌరసత్వం లభిస్తుంది. 5C ఏం చెప్తుందంటే, జనవరి 26 1950 లోపు 5 సంవత్సరాలు కనుక వాళ్ళు ఎవరైనా కానీ 5 సంవత్సరాలు కనుక ఇండియాలో నివసించినట్లయితే వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. ఇది చెప్తుంది 5AB. ఇది ఇండియాలో జన్మిస్తే 5A అంటే, ఇది ఇండియాలో జన్మించబోయిన తల్లిదండ్రులు జన్మిస్తే, ఇది అసలు జన్మించకపోయినా సరే 5 సంవత్సరాలు ఎక్కడో జన్మించినా సరే ఆ 50-26 లోపు 5 సంవత్సరాలు ఇండియాలో నివసించినట్లయితే ఇది 5 ఆర్టికల్ 5C చెప్తుంది. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే,
భారతదేశ విభజన జరిగింది, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర ముస్లింలు కొంతమంది హిందువులు అక్కడ బంధువులు ఉన్నారు, లేకపోతే ఆ బోర్డర్ వాళ్ళు మేము పాకిస్తాన్ వెళ్ళిపోతాం మాకు అక్కడ పొలాలు ఉన్నాయి అదని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవటం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగేది. అయితే ఆర్టికల్ ఏం చెప్తుంది, ఆ 6 ఏం చెప్తుందంటే దేశ విభజన సమయంలో అక్కడున్న హిందువులు కానీ లేకపోతే ముస్లింలు కానీ మాకు ఇండియా అయితే బాగుంటుందని చెప్పి ఆర్టికల్ 6 ప్రకారం వాళ్ళు ఇండియాకి వలస వచ్చిన తర్వాత వాళ్ళు 1948 జూలై 19 లోపు భారత కమిషనరేట్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి పౌరసత్వం లభిస్తుంది. ఈ 1948 జూలై 19 లోపు ఎవరు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన వాళ్ళు. ఆర్టికల్ 7 ఏం చెప్తుందంటే సేమ్ వాళ్ళెట్లు వలస వచ్చారో వీళ్ళు కూడా ఇండియా నుంచి పాకిస్తాన్కి వలస పోయి కానీ అక్కడున్న పరిస్థితులు వాళ్ళకి అనుగుణంగా లేక ఇండియా ఉన్న సంస్కృతి నచ్చి మేము ఉండలేము పాకిస్తాన్లో అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి మీ ఇండియాలో వచ్చిన వాళ్ళు మళ్ళీ సేమ్ అదే డేట్కి భారత కమిషనరేట్లో పేరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే వారికి పౌరసత్వం లభిస్తుంది. సో ఇది ఆర్టికల్ 5, 6, 7. సో ఆల్రెడీ ఈ 6, 7 ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మీ నాలెడ్జ్లో ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇప్పుడు మనం పోవటం మనం రావటం అనేది ఉండదు కాబట్టి ఇది ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే గుర్తు కోసం పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇండియా నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు 6, 7 అది 5 వచ్చేసి 1950 జనవరి 26 లోపు ఉన్న పౌరసత్వం గురించి. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే తాను గనక విదేశాలలో జన్మించినా సరే తనకంటే ముందు 3 తరాలలో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా భారతదేశ పౌరసత్వం లేదా భారతదేశ పాస్పోర్ట్ కనుక కలిగి ఉంటే అతను ఆ దేశంలో దేశంలో జన్మించారో ఆ దేశంలోని భారత రాయబారి కార్యాలయం ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే అతనికి పౌరసత్వం లభిస్తుంది. ఉన్నట్లయితే పౌరసత్వం లభించును. 3 తరాలు తన ముందు 3 తరాలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ విదేశంలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయానికి పోయి ఇదిగో మా తాతగారికి భారత పాస్పోర్ట్ లేదా భారత పౌరసత్వం ఉంది, సో నేను కూడా భారతీయుడిగా ఉండాలనుకుంటున్నాను, నాకు భారతదేశ పౌరసత్వం కలిగించండి రక్త సంబంధం ద్వారా అని చెప్పి అప్లై చేసుకుంటే ఆ విదేశాల్లో జన్మించిన వ్యక్తికి ఆర్టికల్ 8 ద్వారా పౌరసత్వం లభిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందితే వెంటనే భారత పౌరసత్వం రద్దవుతుంది. అంటే మనంగా నేను అమెరికా పౌరసత్వం కావాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఇండియాలో అప్లికేషన్ పెట్టుకున్నా నాకు వద్దు అని పెట్టుకోపోయినా నువ్వు అమెరికా పౌరసత్వం ఎప్పుడైతే పొందినవో అక్కడ అమెరికా పౌరసత్వం ఎప్పుడైతే నీకు గ్రీన్ సిగ్నల్ అయిద్దో ఆటోమేటిక్గా ఇక్కడ నీ పౌరసత్వం కోల్పోయినట్లే. అదే చెప్తుంది ఆర్టికల్ 9. గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం కనుక నువ్వు పొందితే ఆటోమేటిక్గా వెంటనే భారతదేశ పౌరసత్వం రద్దయిపోతుంది. అదే చెప్తుంది ఆర్టికల్ 9. ఆర్టికల్ 10 ఏం చెప్తుందంటే ఒకసారి భారత పౌరసత్వం పొందిన వ్యక్తి భారతీయుడిగానే కొనసాగుతాడు. ఏదైనా ఒక కొత్త శాసనం చేసే వరకు పాత చట్టాలకు అనుగుణంగా భారతీయుడే. అంటే ఒకసారి భారతదేశ పౌరసత్వం పొందితే అతను ఎప్పటికీ భారతీయుడిగా కొనసాగుతాడు. ఎప్పటి వరకు ఏదైనా కొత్త శాసనం కనుక తీసుకొచ్చి ఆ టైం వరకు ఆ పాత చట్టాల ప్రకారం అతను భారతీయుడే అని చెప్పేదే ఆర్టికల్ 10. నువ్వు ఒకసారి భారతీయుడు అయితే భారత పౌరసత్వం భారతీయుడే. ఎప్పటి వరకు ఏదైనా కొత్త శాసనం తీసుకొచ్చి ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి అనుగుణంగా నువ్వు లేకపోతే అప్పుడు భారతీయుడు కాదు, కానీ అప్పటి వరకు నువ్వు భారతీయుడే అని చెప్పేది ఆర్టికల్ 10. నెక్స్ట్ ఆర్టికల్ 11 ఇదేం చెప్తుందంటే పౌరసత్వ చట్టాలను రూపొందించే మరియు రద్దు చేసే అధికారం పార్లమెంటుకే ఉంది. అంటే పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించాలన్నా రద్దు చేయాలన్నా అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకు ఉంది. చూడండి స్టూడెంట్స్, 8వ ఏంటంటే విదేశాలలో జన్మించినా సరే తన 3 ముందు తరాలు ఎవరైనా భారత పాస్పోర్ట్ కనుక భారత పౌరసత్వం కనుక ఉంటే ఆ ఏ విదేశాలలో జన్మించో ఆ దేశంలో రాయబార కార్యాలయానికి వెళ్ళి నమోదు ప్రక్రియ చేసుకుంటే ఇగో మా తాతకు ఇది ఉంది మా నాన్నకి ఇది ఉంది అని ఏదో ఒకటి చూపించుకుంటే అప్పుడు నాకు భారతదేశ పౌరసత్వం కావాలని అనుకుంటే ఇస్తారు. ఆర్టికల్ 8 ప్రకారం. ఆర్టికల్ 9 ప్రకారం చెప్పారు కదా స్వచ్ఛందంగా నీకు నువ్వుగా గుర్తుపెట్టుకుని ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. 5, 6, 7 అవసరం లేదు, 8, 9, 10, 11 ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక క్వశ్చన్ డెఫినెట్గా దిగిద్ది.
9 స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందితే నువ్వు వద్దు అనుకున్నా నాకు వద్దు, నేను విదేశీ పౌరసత్వం పొందినా నాకు నా దాన్ని తీసేయండి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ దొంగతనంగా నువ్వు అది తీసుకున్నా సరే ఆల్రెడీ ఇండియన్ ఎంబసీకి తెలిసిపోద్ది. సో ఆటోమేటిక్గా నీ యొక్క పౌరసత్వం పోద్ది. ఆర్టికల్ 9 చెప్తుంది. 10 ఏం చెప్తుంది అంటే నువ్వు ఒకసారి భారతీయుడు అయితే పౌరసత్వం ఉంటే నువ్వు భారతీయుడు ఎప్పటి వరకు అంటే కొత్త ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి లోబడి అప్పుడు ఒకవేళ నువ్వు భారతీయుడు కాబోతే ఒకవేళ అప్పటి వరకు మాత్రం నువ్వు భారతీయుడివే అని చెప్పేది ఆర్టికల్ 10. ఆర్టికల్ 11 ఏంటంటే పౌరసత్వ చట్టాలు చేయాలన్నా రద్దు చేయాలన్నా సరే పార్లమెంట్కి అధికారం చెప్పేది ఆర్టికల్ 11. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకున్నావు, ఫస్ట్ కానీ చెప్తున్నావు. ఫస్ట్ 1905 ఆర్టికల్ 1950 జనవరి 26 లోపు ఉన్న పౌరసత్వం గురించి చెప్పేది 5వ ఆర్టికల్. దాంట్లో ఇంటర్నల్ చెప్పా, 5A ఏంటో చెప్పా, 5B ఏంటో చెప్పా, 5C ఏంటో చెప్పా. నెక్స్ట్ 6వది పాకిస్తాన్ నుంచి మనకు వలస వచ్చిన వాళ్ళు, 7వది పాకిస్తాన్ మన దగ్గర నుంచి పాకిస్తాన్ వలసపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు, 8వది చూస్తున్నాను, 9, 10, 11 నోట్ చేసుకోండి. స్టూడెంట్స్ నెక్స్ట్ భారత పౌరసత్వం పొందాలంటే ఏ విధంగా పొందొచ్చు? భారత పౌరసత్వం పొందాలంటే ఏ విధంగా పొందొచ్చు? అయితే రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన శాశ్వతమైన చట్టం ఏది రాయబడలేదు. సో ఆ చట్టం చేసుకోమని చెప్పి ఆర్టికల్ 11 ప్రకారం పౌరసత్వం రద్దయినా ఏర్పాటైనా సరే పార్లమెంట్కి అధికారం ఉంది కదా, ఒక ఆర్టికల్ సృష్టించిన తప్ప శాశ్వతమైన చట్టం ఏది పౌరసత్వం గురించి రాజ్యాంగంలో లేదు. మీకు అవసరం అనుకుంటే ఈ ఆర్టికల్ 11 ప్రకారం ఏదైనా చట్టం చేసుకోండి పౌరసత్వం గురించి అని చెప్పి ఆర్టికల్ 11ని ఇంక్లూడ్ చేసి రాజ్యాంగంలో. సో దాని ప్రకారం ఫస్ట్ ఏం చేశారంటే భారత పౌరసత్వ చట్టం 1955ను రూపొందించారు. దీని ప్రకారం ఏ విధంగా భారత పౌరసత్వాన్ని పొందొచ్చు, అసలు ఏ విధంగా వీళ్ళు భారతీయులు అని చెప్పుకోవడానికి ఉండొచ్చు అని చెప్పింది. ఫస్ట్ పుట్టక ద్వారా అంటే జన్మత భారతదేశంలో కనుక పుట్టి ఉంటే అంటే 1950 జనవరి 26 తర్వాత జనవరి 26 తర్వాత భారతదేశంలో పుట్టి ఉంటే నువ్వు భారతీయుడివే, ఈ విధంగా పౌరసత్వం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వారసత్వం ద్వారా నువ్వు గనక విదేశాలలో చెప్పాను కదా, ఆర్టికల్ 8 ప్రకారం చెప్పాను కదా, నువ్వు గనక విదేశాలలో పుట్టినా మీ తాత వాళ్ళు కానీ మీ తండ్రి వాళ్ళు కానీ భారత పౌరసత్వం ఆ విధంగా ఏదైనా ఉన్నా, లేకపోతే నీ తల్లిదండ్రులు ఎవరైనా భారతీయులు ఉన్నా, నువ్వు విదేశాలలో పుట్టినా నీ తల్లిదండ్రులు ఎవరైనా భారతీయులు ఉన్నా వాళ్ళ పౌరసత్వం ద్వారా అంటే వారసత్వం పద్ధతిలో నువ్వు పౌరసత్వానికి అర్హుడివే, భారత పౌరసత్వానికి. నెక్స్ట్ నమోదు ప్రక్రియ ద్వారా అంటే నువ్వు కనుక వివాహం చేసుకుంటే విదేశీరాలు నిన్ను చేసుకున్నా, నువ్వు విదేశీరాలు ఇక్కడ 7 సంవత్సరాలు నివాసం ఉండాలా. 7 సంవత్సరాలు నివాసం ఉంటే కంటిన్యూగా, అది ఎలాగా నువ్వు అప్లై చేసుకునే 12 నెలలు ముందు ఉండాలా, ప్లస్ గడిచిన 8 సంవత్సరాలలో 6 ఇయర్స్, గడిచిన 8 సంవత్సరాలలో 6 ఇయర్స్ అంటే ఇది 12 నెలలు 6 ఇయర్స్ 7 ఇయర్స్ అంటే 7 ఇయర్స్ కనుక ఆమె పూర్తిగా భారతదేశంలోనే ఉండాలా. అయితే ఎలా నువ్వు అప్లై చేసుకునే ముందు 12 నెలలు ముందు భారతదేశంలో ఉండాలా. ఆ 12 నెలల కంటే ముందు గడిచిన 8 సంవత్సరాలలో 6 సంవత్సరాలు ఇండియాలో ఉన్నట్లయితే మొత్తం 7 సంవత్సరాలు లెక్కేసుకొని ఆ విదేశీరాలకు, మనల్ని చేసుకున్న విదేశీరాలకు భారత పౌరసత్వం లభిస్తుంది, అది అప్లికేషన్ పెట్టుకుంటే. నెక్స్ట్ సహజీకృతం ద్వారా సో వీళ్ళు విదేశీయులు పూర్తిగా వివాహం చేసుకోలేదు, ఏం చేసుకోలేదు, కానీ మన భారతదేశ పౌరసత్వం కావాలని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఎలా, ఇతనికి 18 సంవత్సరాలు పూర్తి నిండు ఉండాలి. నెక్స్ట్ ఇతనికి భారత రాజ్యాంగంలో గుర్తించబడిన ఏదైనా ఒక భాష వచ్చి ఉండాలి. నెక్స్ట్ అప్లై చేసుకునే ముందు 12 నెలలు భారతదేశంలో నివసించి ఉండాలా, ప్లస్ ఆ 12 నెలల కంటే ముందు గడిచిన 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు ఇండియాలో నివాసం ఉన్నట్లు
ఉండాలి. సో ఆ 11 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరం మొత్తం 12 సంవత్సరాలు. సహజీకృత వివాహ నమోదు ప్రక్రియ ద్వారా 7 సంవత్సరాలు అయితే, సహజీకృత అంటే సహజంగా నేను విదేశీనైనా నీ భారతదేశ పౌరసత్వం కావాలనుకుంటున్నా అని అనుకుంటే సహజంగా రావాలంటే 12 సంవత్సరాలు నివాసం ఉండాలి. ఏది 1955 చట్టం ప్రకారం. నమోదు ప్రక్రియ ద్వారా 7 సంవత్సరాలు ఉండాలి. చెప్పాను కదా, 12 దరఖాస్తు చేయడానికి 12 నెలలు, అది ఒకటే ఇది ఒకటే. కాకపోతే అది 7 సంవత్సరాలు కాబట్టి 6 సంవత్సరాలు నివసించి ఉండాలి, ఇది 11 సంవత్సరాలు నివసించి ఉండాలి. మొత్తం 12 సంవత్సరాలు ఇక్కడ, అక్కడ 7 సంవత్సరాలు. అది భూభాగం కలుపుకున్నది ద్వారా ఆల్రెడీ మనం కొన్ని సంస్థానాలను కలుపుకున్నాం. వాళ్ళకి అప్పుడుగా భారత పౌరసత్వం లేదు. సో సంస్థానం కలుపుకున్న తర్వాత భారత పౌరసత్వం లభించటం. ఇది ఈ 5 పద్ధతుల్లో భారతదేశంలో పౌరసత్వం అంటే ఎన్ని పౌరసత్వ చట్ట సవరణ ఎన్ని జరిగినా సరే ఈ 5 పద్ధతులు మాత్రం పక్క. దీంట్లో మార్పులు ఇయర్స్లో మార్పులు చేయొచ్చు. నెక్స్ట్ చాలా పౌరసత్వ సవరణ చట్టాలు జరిగినాయి ఇయర్స్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ వివాహ వయసు 7 సంవత్సరాలు వివాహం గురించి ఉందనుకో, అది తగ్గించవచ్చు. అలాంటి మార్పులు జరగవచ్చు. కానీ ఈ 5 పద్ధతులు మాత్రమే భారత పౌరసత్వం లభించే పద్ధతులు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ 7 సంవత్సరాలు ఈ 12 సంవత్సరాలు చెప్పింది ఏంటంటే ఇది 1955 సవరణ చట్టం ప్రకారం, ఫస్ట్ సవరణ చట్టం ప్రకారం. లాస్ట్కి రీసెంట్గా 2019 సవరణ చట్టం కూడా వచ్చింది. లాస్ట్ దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. గుర్తుపెట్టుకోండి. పుట్టక ద్వారా బై బర్త్, వారసత్వం బై డిస్కెంట్, నమోదు ప్రక్రియ ద్వారా, సహజీకృత న్యాచురలైజేషన్, భూభాగం కలుపుకోవడం ద్వారా, టెరిటరీస్ని మనం విలీనం చేసుకోవటం ద్వారా, ఈ 5 ద్వారా నిన్ను క్వశ్చన్ ఏమని అడుగుతుందంటే భారతదేశ పౌరసత్వం ఈ కింది విధంగా ఏర్పడవచ్చు. పుట్టుక ద్వారా ఇస్తాడు, జనమత, వారసత్వం, నమోదు ప్రక్రియ, నమోదు ఇవ్వడం, సహజీకృతం. నెక్స్ట్ జాతీయత ఆధారంగా 1, 2, 3 ఇచ్చి, లేకపోతే ఏదో ఒకటి 3 ఇచ్చి, 4వది జాతీయత ఆధారంగా పౌరసత్వం లభించదు. దేని ప్రకారంగా పౌరసత్వం లభించదని చెప్పి ఇందుట్లో ఏదైనా ఒక 3 ఇచ్చి 4వది జాతీయత ఆధారంగా అడుగుతాడు. జాతీయత ఆధారంగానే అడుగుతాడు. మనలో చాలామంది సహజీకృతం అంటే ఏందో, లేకపోతే నమోదు ప్రక్రియ అంటే అంటే ఈ పౌరసత్వం గురించి చదవని వాళ్ళు కానీ, అంతగా ఇంటర్నల్గా ఎవరు చదవని వాళ్ళు కానీ అందరూ ఏం చేస్తారంటే జాతీయత అంటే మన భారతదేశం జాతీయులే కదా అని చెప్పి ఇది ఆన్సర్ పెడతారు. అది కాదు. ఇవి మాత్రం భారత పౌరసత్వం పొందే పద్ధతులు. స్టూడెంట్స్, జాతీయత అని అట్లాంటి అడిగితే కాదు. ఈ 5 నీకు వచ్చుంటే నువ్వు ఏది ఇచ్చినా సరే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, పాయింట్స్ రాసుకోండి. స్టూడెంట్స్, 5 పద్ధతుల ద్వారా భారతదేశ పౌరసత్వం ఎలా పొందుకోవాలని చెప్పి 1955 చట్టం ప్రకారం చూపించను. అయితే పుట్టుక ద్వారా చూపించేదాన్ని ఒకవేళ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే జస్ట్ సోలీ అని ఇంగ్లీష్లో అడగొచ్చు. ఇది లాటిన్ పదం జస్ట్ సోలీ అడగొచ్చు. పుట్టుక ద్వారా అని లేకుండా, జన్మతాలని లేకుండా జస్ట్ సోలీ అని అడగొచ్చు. అనగానేమి అనవచ్చు. నెక్స్ట్ వారసత్వం ద్వారా అడగకుండా దానికి బదులు జస్ట్ సాంగినియస్ అని అడగొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో 1955 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఈ 5 ఎలా భారతదేశ పౌరసత్వం పొందాలో తెలిపి ఈ 3 పాయింట్లు ఎలా కోల్పోతే చెప్పింది. ఇదే 55 చట్టం. అయితే తెలుగులో పరిత్యాగం, సమాపన, విహీనత అంటే మీకు గుర్తుండవు, మేబీ ఎట్లాంటి పదాలు మీకు గుర్తుండవు అని చెప్పి ఇంగ్లీష్లో రాశా. బై రెన్యున్సియేషన్ అంటే పరిత్యాగం. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. బై రెన్యున్సియేషన్, బై టెర్మినేషన్, బై డిప్రైవేషన్. రెన్యున్సియేషన్, టెర్మినేషన్, బై డిప్రైవేషన్ ఇవి గుర్తుపెట్టుకోండి. లేదు పరిత్యాగం, సమాపన, విహీనత. అయితే ఈ రెన్యున్సియేషన్ అని అంటే స్వచ్ఛందంగా నాకు ఇండియన్ పౌరసత్వం వద్దు అనేది పోయి ఇండియన్ ఎంబసీ దగ్గర ఇదే భారతదేశంలో ఉన్నా సరే నాకు ఇండియన్ పౌరసత్వం వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా నువ్వు అప్లికేషన్ పెట్టుకుని ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. ఇది బై రెన్యున్సియేషన్ అంటే పరిత్యాగం, వాడు పరిత్యాగం చేసుకుంటాడు. నెక్స్ట్ సమాపన అంటే బై టెర్మినేషన్ అంటే భారతదేశం పౌరసత్వం ఉంటుంది కానీ ఆ పౌరసత్వాన్ని వదులుకోకుండా పోయి వేరే దేశం పౌరసత్వాన్ని పొందుతాడు. అలాంటప్పుడు ఆల్రెడీ చెప్పా, ఆర్టికల్ 9 ఏం చెప్పా, స్వచ్ఛందంగా నువ్వు వదులుకుంటే
లేదా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం కనుక నువ్వు పొందితే ఆటోమేటిక్గా నీకు పౌరసత్వం రద్దయిద్ది. అదే బై టెర్మినేషన్. ఆటోమేటిక్గా నువ్వు కనుక విదేశీ పౌరసత్వం పోయి తీసుకున్నట్లయితే ఈ పౌరసత్వాన్ని వదులుకోకుండా పోయి తీసుకున్నా సరే నీ పౌరసత్వం రద్దయిద్ది. దాన్నే టెర్మినేషన్ అని అంటారు. నెక్స్ట్ విహీనత బై డిప్రివేషన్. విహీనత అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ డిప్రివేషన్ నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇతను భారతదేశంలో ఉండి అక్రమంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నా, భారతదేశానికి అక్రమంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నా, దేశం విడిచి 7 సంవత్సరాలు ఏ దేశంలోనైనా సరే ఎడతెరిపి లేకుండా ఆ పరాయి దేశంలో ఉన్నా, లేదా ఏదన్నా ఒక విదేశాలలో 2 సంవత్సరాలు కనుక జైలు శిక్ష అనుభవించి ఉన్నా, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా ఉన్న వ్యక్తినైనా సరే భారత ప్రభుత్వమే అతని యొక్క పౌరసత్వాన్ని తీసేయవచ్చు. లేకపోతే ఆ పౌరసత్వంలో ఉన్న కొన్ని కుదింపు అంటే నీకు పూర్తి హక్కులు ఇవ్వకుండా కొన్ని హక్కులు మాత్రం ఆ పౌరసత్వానికి సంబంధించి కొన్ని ఇవ్వవచ్చు. అది బై డిప్రివేషన్. ఏం చెప్తుందంటే విదేశాల్లో 7 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా అక్కడే ఉన్నా, 2 సంవత్సరాలు విదేశాల జైల్లో ఉన్నా, భారత శత్రు దేశాలతో కలిపి వాళ్ళతో కుమ్మక్కై ఉన్నా, అలాంటి భారతదేశం గుర్తించి వాళ్ళకి పూర్తిగా పౌరసత్వం తీసేయచ్చు, లేదా వాళ్ళకున్న ఆ పౌరసత్వ హక్కులు కొన్ని కుదించవచ్చు. అదే చెప్తుంది బై డిప్రివేషన్. బై రెన్యున్సియేషన్ అంటే పరిత్యాగం, వాడికి వాడు ఒప్పుకోవటం, నాకు వద్దు ఇండియా పౌరసత్వం. బై టెర్మినేషన్ అంటే ఇండియా పౌరసత్వం వదులుకోకుండా పోయి విదేశీ పౌరసత్వం పొందటం. అప్పుడేమైంది, ఆటోమేటిక్గా పౌరసత్వం పోద్ది. బై డిప్రివేషన్ అంటే నువ్వు కనుక ఇండియాలో ఉండి ఇండియాకి అగైనెస్ట్గా ఏదైనా పనులు చేసినా శత్రు దేశాలతో కలిపి, లేదు నువ్వు విదేశాలకు వెళ్ళి ఒక 7 సంవత్సరాలు కంటిన్యూ బతికినా, లేదు శత్రు దేశ ఏదైనా విదేశాల్లో 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా దీని ద్వారా ప్రభుత్వమే చర్య తీసుకుంటుంది. ఇది బై డిప్రివేషన్. సో పొందే పద్ధతులు ఇది, పోగొట్టుకునే పద్ధతులు ఇవి, పౌరసత్వం పోగొట్టుకునే పద్ధతులు ఇవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు, ఒకసారి నోట్ చేసుకొని నా క్లాస్ని ఒకసారి గుర్తు లేకపోతే ఒకసారి రివిజన్ చేసుకోండి, పాయింట్స్ రాసుకోండి. స్టూడెంట్స్ విన్నారు కదా, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్ చెప్పాను. సో భారతదేశం ఏ విధంగా పౌరసత్వం పొందవచ్చో, ఏ విధంగా పౌరసత్వం తొలగించుకోవచ్చో, ఏ విధంగా తొలగిపోతుందో కూడా చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి పౌరసత్వం గురించి క్లాస్ వచ్చింది కాబట్టి ఇటీవల ఎన్ఆర్సీ అండ్ సిఏఏ అండ్ ఎన్పిఆర్ అంటే ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, జాతీయ పౌర నమోదు పట్టిక, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఇందాక చెప్పినా కదా, పౌరసత్వ సవరణ చట్టం 1955. సో పౌరసత్వ సవరణ చట్టం 2019 దీని గురించి, అండ్ ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, జాతీయ జనాభా పట్టిక, ఈ 3 గురించి ఇటీవల వార్తలు ఉన్నది కాబట్టి ఈ 3 గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ క్లాస్లో. స్టూడెంట్స్ 1 నుంచి 2వ భాగం బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మధ్య వీటి మధ్యలో ఎక్కువ జరిగినాయి. 1 నుంచి రాష్ట్రాలు ఏర్పడటం, 1వ భాగం రాష్ట్రాలు ఏర్పడటం కానీ, దీంట్లో వచ్చేసి సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ, అంటే ఇటీవల కొంతమందికి హిందువులకి ఒక 6 మైనార్టీ వాళ్ళకి వేరే దేశాల నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి మన పౌరసత్వం ఇచ్చేటట్లు అట్లాంటి సూచనలు కానీ, ఈ పౌరసత్వ సవరణ చట్టాల గురించి కానీ ఈ మధ్య బాగా గొడవలు వచ్చినాయి. సో దీనికి అనుగుణ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ క్లాసు. స్టూడెంట్స్ పాయింట్స్ రాసుకొని ఒకసారి రివిజన్ చేసుకొని బాగా చదవండి, ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ ఇంకా 6 నెలల దాకా ఉంటాయి, మేబీ 3 నెలల్లో ప్రిలిమ్స్ ఉండొచ్చు. సో ఆ లోపు మీరు ఇవన్నీ క్లోజ్ చేసుకుంటే మీకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. రేపు చూద్దాంలే, ఎల్లుండి చదువుదాంలే అని కాకుండా ఏ రోజు చదివింది ఆ రోజుని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత అన్నీ ఒకసారి చూద్దాంలే, అన్నీ ఒకసారి కాదు, ఏ రోజు మీకు నేను క్లాస్ అప్లోడ్ చేస్తాను ఆ రోజు చూడండి, చూసి అదే తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ అప్పుడు నువ్వు ఆ పాయింట్ రాసుకుని రివిజన్ చేసుకుంటే నీకు అర్థమైపోద్ది. ఓకే స్టూడెంట్స్.